నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న అధికార ప్రభుత్వము మరింత ముందడుగులు వేస్తూ కూడా ఏదైతే హామీలు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయడమే కాకుండా హామీలకి మించిన ప్రాజెక్టులను కూడా తీసుకుని వాటిని విదేశీ పెట్టుబడులను కూడా మన వైపు మళ్లిస్తూ ప్రస్తుతం అయితే ప్రగతి పదంలో దూసుకుపోయే ప్రయత్నమే చేస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి రీసెంట్ గా మనం చూసుకుంటే నిన్న కడపలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి సో అది ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి సొంత గడ్డ అయినప్పటికీ కూడా అక్కడ ఏమీ చేయలేకపోయారు. బట్ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోన ఉక్కు పరిశ్రమని స్థాపించబోతున్నారు. అయితే అలాగే డిఆర్డిఏ కానివ్వండి, శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు. సో మరిన్ని అభివృద్ధి పనులు ఏవి జరుగుతున్నాయి వీటి గురించి అయితే చర్చ. సో మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ బొమ్మన శ్రీరాములు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా ఆనందంగా కనిపిస్తారు. ఇదంతా మీ టీడీపీ నాయకులు మీరు చేసే పనుల మహిమ అని అనుకోవచ్చా? మీ అంత ఆనందంగానే కింద ప్రజలు ఆనందంగానే ఉంటే మీరు కూడా ఆనందంగా ఉంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు యథా రాజా పదా ప్రజా. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎట్లుండింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లుంది. ఇప్పుడు మేము మా పార్టీలో ఎట్లంటే వ్యక్తిగతంగా మాకు పదవులు వచ్చినాయా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తాం. మా నాయకుడు ఏం చేస్తున్నాడు, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది దానికి మేము హ్యాపీగా ఉంటాం. పదవులు రాని ఈ రోజు వస్తాయి, రేపు ఉంటాయి, పోతాయి, అది పక్కన పెడితే మా నాయకుడు చేస్తున్న అభివృద్ధి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా లేదా అనేదే మాకు ముఖ్యం. అది దాన్ని బట్టి పోతా అంటాను. సో ఏమంటారు సార్, అంటే కడప ఉక్కు కర్మాగారం ఇది ఇంతకు ముందు మనకు ఉక్కు కర్మాగారానికి ఫస్ట్ మనం వైజాగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ నే మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మరలా కడపలోనే, కడప ప్రజల ఫీలింగ్ ఏంటి అసలు, పనులు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? ఇప్పుడు గతంలో మనము ఎందుకంటే ఇంకా వైసీపీ గురించి చెప్పాలా, మనం ఏం పదే పదే చెప్పాలంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పాలి. ఆయన ఎలక్షన్లకు ముందు ఆ బాంబే నుంచి ఆ కాదంబరి ఉంది చూడు, ఆమెను ఏడిపించిన కేసులో అతను ఎవరో ఉన్నాడు, జిందాల్ ఎవరు, అతన్ని తీసుకొచ్చి ఆయన ఫ్రెండ్ అంటే హడావుడిగా ఫౌండేషన్ వేయించాడు కడపలో ఉక్కు పరిశ్రమ. చూడండి ఆయన చేసిన నిర్వాహకము. ఏదో ఒకటి ముందు పునాదులు అట్లే ఉడిపోయినాయి పునాదులు అన్నీ ఆయన. ఇప్పుడు మీరు ఈ రోజు అనూహ్యమైనటువంటి ప్రకటన వచ్చింది చంద్రబాబు గారి. 15 రోజుల్లో ఉక్కు పరిశ్రమకు ఫౌండేషన్ వేస్తాం కడపలోని. అర్సెల్ మెటీరియల్ అక్కడ వేసాడు కదా, ఉక్కు పరిశ్రమ ఏంది ఇన్ని వస్తాయి అనుకుంటున్నారు జనాలు. ఇంకా వస్తాయి, మనకు అంతా మనకు మెటీరియల్ ఉంది, మనకు కావాల్సిన వనరులు ఉన్నాయి, ఉక్కుకు పరిశ్రమలు, స్టీల్ ఫ్యాక్టరీస్ కొని. మీరు ఇంకోటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కర్నూలులో ఓరకల్లు కారిడార్ ఉంది, ఏది కారిడార్ ఎలక్ట్రిక్ మన పారిశ్రామిక కారిడార్ 5,000 కోట్లతో దాదాపు ఓపెనింగ్ అయిపోతుంది. ఆడొక స్టీల్ పరిశ్రమ ప్రైవేట్ది, అది కూడా చూడండి మీరు. అప్పుడు తెలుగుదేశంలో వచ్చింది, అప్పుడు కూడా 14 తర్వాత ఇప్పటికీ పూర్తి అయిపోతా ఉంది. ఆడ ఆల్రెడీ నాకు తెలిసి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆడ చూడండి 5,000 కోట్లు. ఇప్పుడు మళ్ళీ ఉక్కు పరిశ్రమ కడప ఫౌండేషన్ అంటే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైనా చెప్పితే అది జరుగుతుంది. అది జరిగేటట్టే ఆ పరిశ్రమకు కూడా ఫౌండేషన్ పడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, కియా చేసాం కదా, కియా ఫ్యాక్టరీ. ఎక్కడ చూసినా కియా అంటారా? జగన్ లో అప్పుడు అన్నారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో క్యా అన్నారు కదా. కియాను తప్పు పెట్టారు, అవహేళన చేశారు, ఫైరింగ్ చేశాడు వాళ్ళ ఎంపీ. రకరకాలుగా మీరు వెళ్ళిపోండి ఇటు నుంచి తరం కొట్టేదానికి ప్రయత్నం చేశాడు. కియా ఫ్యాక్టరీ చూడండి, ఒక ఎంపీ నీ పార్టీలో ఆ మాదిరిగా చేస్తాడంటే నువ్వు ముఖ్యమంత్రికి ఏం చేసినావు? రాయలసీమకు నిన్ను మీ ఫాదర్ని ఆదరించారు కదా, మీరిద్దరు ముఖ్యమంత్రులు అయిందంటే రాయలసీమ ఒక భాగమే కదా, అన్ని మెజార్టీ ఇచ్చారు కదా ఆ రోజు మీకు. ఆయన ఏది చేయాల ఆ రోజు? కడపకు చేయాల, 4 జిల్లాల్లో చేయాల, రాష్ట్రానికే చేయాల, ఏమి చేయాల. విశాఖ ఉక్కును కూడా అమ్మేయాలని చూశాడు కదా, ఆ భూములన్నీ దోచుకోవాలని. కాబట్టి రాయలసీమలో ఎన్ఫీల్డ్ వచ్చింది, హీరో హోండా వచ్చింది తెలుగుదేశంలో 14లో. ఇప్పుడు క్యారియర్ ఫ్యాక్టరీకి నిన్న పోయి క్వారియర్, అది ఎలక్ట్రానిక్ సంబంధించి అవి లోకేష్ ఫౌండేషన్ వేశాను నేను. ఎక్కడ చూసినా మీ లోకేష్ గారు ఓపెనింగ్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఏ రోజు పేపర్ తెరిస్తే చాలు, ఇది ఓపెనింగ్ అది ఓపెనింగ్, మళ్ళా పెట్టుబడులు. నేను ఒకటి చెప్తామ్మా, ఇక్కడ
19లో ఈ రాష్ట్రాన్ని అవినీతి కమ్మేసింది. ఉమ్, కారు మబ్బులే ఇప్పుడు ఎండాకాలం అప్పుడు కూడా కారు మబ్బులే. ఉమ్, అంటే అవినీతి వరదలా అయిపోయింది ఆ రోజు. ఉమ్, రోజుకు ఒక దర్యాప్తు వస్తుంది ఈ రోజు. ఉమ్, ప్రతిరోజు దర్యాప్తులే వాళ్ళ మీద. అయితే ఈ ప్రభుత్వంలో అదే స్థాయిలో అభివృద్ధి వరదలా వస్తా ఉంది. ఉమ్, ఈ రాష్ట్రాన్ని కమ్మేస్తుంది నలుగు పక్కల నుంచి వచ్చి. అవును. రాయలసీమ అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనేమి, ఇటు అమరావతి అయితేనేమి, ఎక్కడ చూసినా మీరు అభివృద్ధి అభివృద్ధి. ఇప్పుడు డిఆర్డిఏ మీరు అన్నట్లు ఉమ్, 15,000 కోట్లు అవును. రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేస్తా ఉమ్, ఉన్నారు. కేంద్రం చూడండి ఎంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అవును. 1,00,000 కోట్లు అవుతుంది అది. ఉమ్, ఏరోస్పేస్ సిటీ 600 ఎకరాలు కేటాయించేశాడు. ఇంక 20,000 ఎకరాలు మళ్ళా రెడీ అవుతుంది లేపాక్షి నాలెడ్జీ హబ్ లో. అవును. అదో పెద్ద హిస్టరీ ఆ ప్రభుత్వంలో, ఉమ్. కాంగ్రెస్ లో. సరే ఇవన్నీ ఇప్పుడు మనకి శాంక్షన్స్ కదా, అంటే ఉన్న అప్పుల సంగతి ఏంటి? శాంక్షన్స్ అంటే అట్లా కాదమ్మా. ఉమ్. శాంక్షన్ అంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటివి, ప్రైవేట్ వాళ్ళు వచ్చేటివి, ఇవి పెట్టుబడులు కదా, ప్రభుత్వం మీద ఇవన్నీ భారం పెట్టుబడులు. ఉండదు కదా. ఉమ్. ఇప్పుడు మనకు అక్కడ ఆర్సర్ మిట్టల్ వచ్చింది, అవును. గూగుల్ వచ్చింది, ఉమ్. మనది ఏముంది? ఆహా, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే అప్పులతో మీకు అప్పచెప్పారో రాష్ట్రాన్ని, ఉమ్. ఈ అప్పులు అనేవి వాషౌట్ అయిపోతూ ఉన్నాయా? అంటే ఇప్పుడు మీకు పెట్టుబడులు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది, మీరు అన్నట్లు అప్పులు అంత సులువుగా తెరవబరింది అంతే మనం. అంటారా? ఎందుకంటే మభ్య పెట్టకూడదు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదటోడు కాదు, లాస్టోడు కాదు అప్పులు. అవును. ఆ, ఉమ్మడి రాష్ట్రంలోన పరంపర వస్తా ఉండేది ఈ అప్పులు అనేది వారసత్వంగా వస్తూనే వారసత్వం. అప్పుడు 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఉంది. అవుతుంది. అవును, తగ్గొచ్చు అప్పుడు పెరగచ్చు. 1,00,000 కోట్లు ఉంటే ఇప్పుడు చెప్పాడు కదా నిన్ననే మా నాయకుడు 9,70,000 కోట్లు అప్పు పెట్టిపోయాడు మహానుభావుడు. ఆ. నేనేం చేయాలా? మీరు వచ్చాక ఎంత పెరిగింది సార్ అది? అది అంతా 1,20,000 కోట్లు 30,000 కోట్లు చెప్పాడు మన పైవల్ కేసు. ఉమ్, మేము కూడా చేశాము. అదే అదే. అభివృద్ధికి చేయక తప్పదు. అవును, వడ్డీలు కట్టాలి ఓ పక్క, అవును, వడ్డీల భారము. ఆ మిత్తి ఎవరు కడతారు? అవును, కట్టకపోతే ప్రభుత్వాన్ని దివాలా చేసేస్తుంది ఏది రిజర్వ్ బ్యాంకు. అవును. బ్యాంకులు డిఫాల్ట్ కింద చేసేస్తాయి. అవును. మళ్ళీ రూపాయి అప్పు పుట్టదు. ఉమ్, అది నష్టమో కష్టమో లేదంటే భరించాల్సిందే. ఆ ప్రభుత్వం చేసిపోయిందో ఆ పాపమో మనం అదంతా చూడదు. అది నువ్వు 1వ తారీఖున వస్తే నీ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు ఉండాలి. అవును, ఏ బ్యాంకులకు పోవాలా అన్ని వెళ్ళిపోవాలా. విదేశీల నుంచి తెచ్చింటాం కదా, అవును. ఏషియన్ అభివృద్ధి అని, ప్రపంచ బ్యాంక్ అవి అని. ఇందులో అటు ఇటు మళ్ళిస్తూ ఉంటారు. ఒక రోజు డిఫాల్ట్ చంద్రబాబు మన జగన్ ప్రభుత్వంలో మొత్తం డిఫాల్టే కదా. డిఫాల్ట్ చెక్ బౌన్స్. గవర్నర్ ను కూడా సంతకం పెట్టి చేసి రిజిస్టర్ చేశారు కదా అమరావతి. ఉమ్, ఆ పీరియడ్ లో అన్ని ఆ రోజు బ్యాంకులు నెత్తి నోరు కొట్టుకున్నాయి. సో డిఫాల్ట్ అయితే రేపు మనకు అవును. అభివృద్ధి కాటం. అభివృద్ధి రాదు. నిన్న నాబార్డు వచ్చి ఉమ్, మేము ఎన్ని లక్షల కోట్లైనా ఇస్తాము రాష్ట్రానికి ఉమ్, అభివృద్ధికి. అవును, అట్లా రైతులకైతేనేమి, తర్వాత ఇతరత్ర రంగాల్లో పెట్టుబడి పెట్టి వాళ్ళు కూడా ఏమి తక్కువ వడ్డీకి ఇస్తారు. అవును, వాళ్ళంతా 10 పైసలు, అవును, పావుల లోపలనే 20 పైసలు అట్లా దొరుకుతుంది నాబార్డు. ఉమ్, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవును, వాళ్ళు కట్టే వాళ్ళని రాష్ట్రాలు ఎతుకుతారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు అందరూ ఎందుకు చంద్రబాబు నాయుడే సమర్థుడు? ఇప్పుడు 2 ఏళ్ళు ఎక్కడ కూడా చూడండి పింఛన్లు ఏమన్నా ఆపామా? అవును, 2,500 కోట్లు ఇవ్వాలి నెల వస్తే. ఉమ్, జీతాలకు పింఛన్లకు 10,000 కోట్లు అవుతుంది. ఉమ్. ఎంత పెంచారు సార్ పెన్షన్స్ మీరు? పాత 4,000 కదా. అంతేనా? రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏమన్నా ఇవ్వకుండా పోయామా? సార్ విడో పెన్షన్స్ కోసం ఏం చేస్తున్నారు? విడో కూడా అది ఉంది 4,000. ఉమ్, 4,000 ఉంది. పాపం హ్యాండిక్రాఫ్ట్ 15,000 చేశాము అవును, హ్యాండిక్యాప్. ఉమ్, తర్వాత వచ్చేసి మన రిటైర్డ్ అయిన వాళ్ళకు ఉమ్, వాళ్ళకు నెలంతా కూడా వచ్చేది కాదు పాపం. అవును, వాళ్ళు దాని మీదే కదా ఆధారపడి ఉంటారు. కుటుంబము, అవును, భార్య భర్త రిటైర్డ్ అయిపోయి ఉంటారు, పిల్లలు చూసే వాళ్ళు ఉంటారు, చున్నోళ్ళు ఉంటారు, మందులకు కావాలా, తిండికి కావాలా. అవును, సో అవి ఒక పక్క ఏది ఆగల 2 ఏళ్ళ నుంచి ఉమ్, అవహేళన చేశారు. నువ్వు ఎట్లా ఇస్తావు చూస్తాము అని. ఉమ్. అంటే వాళ్ళ పని ఏముంది? సో మొత్తానికి ఇవన్నీ చూసి షాక్ లో ఉండుంటారు ఆ 11 మంది కూడా. ఇంకా మరి తేరుకునే ప్రసక్తే ఇంకా ఉండదు అనుకుంటా. వాళ్ళు దాక్కున్నారు పోయి కలుగుల్లో ఏడో. ఎక్కడ కూడా నాయకులు కూడా అయితే జగన్ ను కూడా ధిక్కరించి ఒకడే పోయింది అసెంబ్లీకి. ఏం పోతే తప్పేముంది? అయ్యా నన్ను సస్పెండ్ చేస్తావో చెయ్యి. వాళ్ళకి ఆ దమ్ము లేదు. అంతా అవినీతి పనులు ఆడు ఉండేది. దాంట్లో జగన్ ఒకడు, పెద్దిరెడ్డి కుటుంబంలో 2. మీరు చూడండి, ఇంకా 11లో 3 పోతే ఇంకెవరున్నారు? మిగతా వాళ్ళు కూడా అంతంత మాత్రమే. ఆడ వాయిస్ లేదు ఎవరికి, పైగా అవినీతి పనులు అందరూ. కాబట్టి వాళ్ళ బాధ్యత నెరవేర్చలేకపోతా ఉన్నారు ఈ రోజు. ఏం సార్ అంటే బాబు గారు మొన్న ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఆయన కాలేజీలో చదివేటప్పుడు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ తోనే ఆయన టికెట్ వచ్చింది. మీకు ఈ రోజు చెప్తున్నా, ఆయన ఇందిరాగాంధీ వచ్చింది, ఈయన యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ అప్పుడు 78లో. అప్పటికే బాగా మా జిల్లాలో పేరు ప్రఖ్యాతం. మేము 10th చదివేటప్పుడే మేము చంద్రబాబు అనేవాళ్ళం. ఆయన చూసి కూడా నేను రాజకీయాల్లో ఒక రకంగా వచ్చిన. కాకపోతే మేము రాడికల్ లో ఉన్నాము. మాకు వాళ్ళకి ఫైట్. వాళ్ళు NSU,
మేము రాడికల్ అంటే మేము హై స్కూల్ నుంచే ఉన్నాను నేను. అవును. వాళ్ళు అప్పటికే చంద్రబాబు నాయుడు 78లో స్టూడెంట్ లీడర్ అయిపోయి ఆ. ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశాడు. ఇందిరాగాంధీ వచ్చింది తిరుపతికి మీటింగ్ పెడితే ఈయన స్టూడెంట్ లీడర్ అప్పటికే ఎన్ఎస్యూలో ఉన్నాడు. అప్పటికే పేరు ప్రఖ్యాతులు వచ్చింది. హేమాహేమీలు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఆయన పెద్ద లీడర్ మా జిల్లాలో. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎంపీ, రాజగోపాల్ నాయుడు రాజ్యసభ ఎంపీ, వీళ్ళందరినీ కాదని ఈయనకు టికెట్ వచ్చింది. అంటే వాళ్ళలో కొంత ఒక రాజగోపాల్ నాయుడు సపోర్ట్ చేశాడు. కుర్రోడు యువకుడు ఆ ప్రాంతమైన చంద్రగిరి ప్రాంతం. ఈయన ఇందిరాగాంధీ పోయినప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టి ముందర ఫ్లాట్ చేసి 100 మందితో ర్యాలీ తీశాడు. ఆమెకు నార్త్ లో ఇట్లా ఉండదు కదా, సౌత్ లో కూడా అంత అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఏదో ఎయిర్పోర్ట్ లో దిగుతారు వెళ్ళిపోతారు, సెక్యూరిటీ టైట్ ఉంటుంది, ఒక అర్ధ గంట హెలికాప్టర్ లో వస్తారు. ఆమె యూనివర్సిటీ కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి. ఆమెను మన ఎయిర్పోర్ట్ నుంచి ఆ యూనివర్సిటీ గుండా బహిరంగ సభ వరకు పెద్ద ర్యాలీ పెట్టాడు. ఏడా మన ఎయిర్పోర్ట్ నుంచే. ఆమె ముగ్ధురాలు అయిపోయింది. ఎవరు ఆ కుర్రాన్ని వెళ్ళండి ఢిల్లీకి రమ్మనేసిందంట. మేము ఇల్లింది ఆ రోజుల్లో చెప్తా ఉండేది. ఢిల్లీకి పోయింది. 78లో గోహెడ్ నువ్వు టికెట్ ఇస్తాడా ఆమె. మిగతా వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. కానీ దల్లారున్న వాళ్ళ నాయన అమరాజ్య ఫ్యాక్టరీ ఆయన కొంత సపోర్ట్ చేశాడు. కుర్రాడు అతనిలో ఆ స్టామినా ఉంది, ఆ స్కిల్స్ ఉన్నాయి. అప్పటికే స్టూడెంట్ లీడర్ గా హై స్కూల్ దాటిన తర్వాత ఆయన స్టూడెంట్ లీడర్ గా ఎమర్జ్ అయినాడు. అంతవరకు అమాయకుడే చంద్రబాబు. హై స్కూల్ వరకు ఏదో బుద్ధిగా చదవటము, ఇంటర్మీడియట్ అడుగు పెట్టాడు. ఇంకా బెల్ బాటము కాలరు. ఆ రోజుల్లో సినిమా స్టైల్ ఉంటది కదా, మేమంతా కూడా అట్లా వచ్చిన వాళ్ళమే కాలేజీ నుంచి. నేను 6000 మంది స్టూడెంట్స్ ప్రతినిధి. నేను కూడా చంద్రబాబు నాయుడు 3000 ఆ రోజు యూనివర్సిటీ అంత స్ట్రెంత్ లేదు, 3000 కూడా లేదు. ఎస్వి యూనివర్సిటీ మాకు బీటీ కాలేజ్ 6000 మంది స్టూడెంట్స్. ఆయన 78 లో ఎమ్మెల్యే అయినప్పుడు నేను 10th క్లాస్ ఈజీగా. ఆయనకు మాకు 15 ఏళ్ళు, 10 కాదు 15 ఏళ్ళు తేడా. ఆయన ఆ రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయినాడు కదా. స్కూల్లో హాస్టల్లో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళు హాస్టల్లో నుంచి ప్రచారానికి పోయినారు. అట్లే ఇంటికి కూడా పోయినా వీళ్ళు ఎవరు. జిల్లాలో మా ప్రాంతంలో మా బంధువులు కూడా ఈయన ఫాలోవర్స్. మా బంధువులు సొంతం, మా బ్లడ్ రిలేషన్ కూడా, మా ఫ్యామిలీలో కూడా చాలా మంది చంద్రబాబుకి ఆ రోజు ఫాలోవర్స్. మా మామగారు, అన్నగారు, మా దగ్గర బంధువులు, కావాల్సిన వాళ్ళు అందరూ కూడా 100 మంది ఉంటారు మా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ గా, జూనియర్లు సీనియర్లు. మొత్తానికి ఆ రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఆ ఎన్ఫీల్డ్ తో టికెట్ వచ్చింది ఆయనకు. చూడు అంటే అది గుర్తు చేశాడు. అంటే ఆయన అది చెప్పకుండా నేను కూడా స్టూడెంట్ లీడర్ గా ఈ బుల్లెట్ లో తిరిగేవాడిని అన్నాడు. స్టేచర్ కదా, సీఎం గా ఉండి అది చెప్పలేక. అది వాస్తవం. అది ఇది బాగా హైలైట్ అయింది ఆ రోజు. ఆ సీటు కూడా రావటం దానికి. అందుకే ఆయన అది గుర్తు చేస్తూ అభివృద్ధి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మనకు వచ్చింది. అంతే కదా సార్. మరి అభివృద్ధి చెప్పాలి కానీ అతని గురించి ఆయన చెప్పుకోడు కదా. నా గురించి నేను చెప్పుకోను కదా. ఏదో ఒకటో రెండో అట్లా అంటాము. ఇప్పుడు నేను అన్న స్టూడెంట్ లీడర్ గా ఉన్నా, ఆయన చూసి మేము కూడా ప్రేరణ పొందాము. సో అట్లా అది వచ్చింది. ఆ రాయల్ ఎన్ఫీల్డే కాదు, రాయలసీమ ముఖ చిత్రమే మారిపోతుంది. 1,00,00,000 కోట్ల హార్టికల్చర్ అబ్బు. కానీ సార్ ఎన్నొస్తాయి యువత అంతా కూడా ఈ ఆల్రెడీ నీళ్లు వచ్చేసాయి. నీళ్లు గతంలో చర్చించాం, మనం చర్చించాం. జన్మల పుణ్యం అది. చంద్రబాబు నాయుడుని ఎప్పటికీ మర్చిపోరు రాయలసీమలో. నేను ఒకవేళ రేపు వ్యతిరేకమైనా కూడా ప్రజల వ్యతిరేకంగా ఆయనకు. అది ఒక జీవితాలు మారిపోయే పరిస్థితి. కాబట్టి అభివృద్ధి. థ్యాంక్ యూ.